వైసీపీ అధినేత జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్లో ట్వీట్ చేశారు. పొగాకు పంటకు కనీస మద్దతు ధర లభించక రైతులు అన్యాయానికి గురవుతుంటే వారిని పరామర్శించి భరోసా ఇవ్వడానికి ప్రకాశం జిల్లా పొద్దులి నేను వెళ్తే ఆ కార్యక్రమాన్ని డైవర్ట్ చేయడానికి మీరు కుట్ర చేయడం భావ్యమా? రైతులను పరామర్శించే ఈ కార్యక్రమానికి సంఘీభావంగా దాదాపు 40,000 మంది ప్రజలు తరలివస్తే మేం వెళ్తున్న మార్గంలో మీరు 40 మంది టీడీపీ కార్యకర్తలను పెట్టి వారిని ఉసిగొల్పి రాళ్లు విసిరి గలాటా చేయించారు అని జగన్ ధ్వజమెత్తారు. కానీ రైతులు ఆ పన్నాగాన్ని అర్థం చేసుకుని అత్యంత సమన్వయంతో వ్యవహరించారు. హింసను సృష్టించడానికి మీరు పంపిన ఆ 40 మంది చేసిన దుష్ప్రచారాలపైన అక్కడున్న 40,000 మంది రైతులు ప్రతిస్పందించి ఉంటే ఏం జరిగి ఉండేది? చంద్రబాబు గారు రైతుల సమస్యలపై గొంతెత్తి దాన్ని డైవర్షన్ చేయడానికి మీరు ఎలా చేయడం దుర్మార్గం కాదా అని జగన్ ప్రశ్నించారు. పైగా ఉల్టా రాళ్లు మీ వల్ల విసిరితే మీరు ఉసిగొల్పిన మీ కార్యకర్తలు గొడవలు చేస్తే ప్రయత్నం చేస్తే అన్యాయంగా రైతులపై ప్రజలపై కేసులు పెడతారా? ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రజలను రౌడీలుగా అభివర్ణించడం మీ దిగజారుడుతనం కాదా? చంద్రబాబు గారు రోమ్ చక్రవర్తి ఫిడేలు వాయించినట్లుగా ఆ రైతులు సమస్యలను పట్టించుకోకుండా తిరిగి వారిపైనే ఎదురు కేసులు పెట్టడం మీకు మాత్రమే చెల్లుతుంది అని జగన్ ఎక్స్లో ట్వీట్ చేశారు.